రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్ హాజరయ్యారు. పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ ఆధ్వర్యంలో పౌష్టికాహారం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి అన్ని వ్యవస్థలను చిన్నభిన్నం చేసి రాష్ట్ర సంపద సర్వనాశనం చేసి ఏ శాఖలను ఒక్క రూపాయి నిధులు లేకుండా దోచేసి సంస్కృతంలోకి నెట్టేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి సంస్కృత సమయంలో రాష్ట్ర ప్రజల నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని, ఆ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా నిలిచిందన్నారు. బూరుగుపూడి గ్రామ సోదరీమణులకి, సోదరులకి, అధికారులకి, పత్రికా విలేకరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ చల్లని ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైబడ్డాయి. ఈ 100 రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ చూతుల్లో తీసుకుంటూ కార్యక్రమాలను నిర్వహించాలి అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి, మీ అందరి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజా వేదిక నిర్వహించబడుతుంది. ఈ ప్రజా వేదికలో ఇప్పటిదాకా పెద్దలు అందరూ మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, ప్రజా ప్రతినిధులు మాట్లాడారు, అలాగే ప్రజలు మాట్లాడారు. ఇంకా ఎక్కువ సమయం ప్రజలకు ఇద్దాం అనుకున్నాం. చెప్పేదానికంటే మీరు చెప్పేదేంటో నాకు అర్థం కాని పరిస్థితి కల్పించేస్తున్నారు. కాబట్టి ఇంక నేనే మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బూరుగుపూడి అనేది నాకు కొత్త కాదు. ప్రతి అణువు నాకు తెలుసు. ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అన్న దాని మీద మిమ్మల్ని అడిగించుకోవడం, మీరు అడిగారు కాబట్టి నేను చేశానని చెప్పుకోవడం కోసం అడిగించాలి తప్పించి ఏ సమస్య ఎక్కడ ఎలా చేస్తే మీకు సుఖంగా ఉంటుందో అంతా కూడా నాకు అవగాహన ఉంది. 40 సంవత్సరాలు బట్టి మీలో మమైక్యమై పనిచేస్తున్నాను, పదవి ఉన్నా పదవి లేకపోయి. కాబట్టి వారికి మంచి ప్రభుత్వం అని మేము చెప్పుకోవడం కాదు, అధికారులు చెప్పడం కాదు. ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళే మంది అంటారు. మీరు చెప్పాలి ఇది నిజంగా మంచి ప్రభుత్వమేనా చెప్పాలి. ఎందుకు మంచి ప్రభుత్వం ఎప్పుడు ఉండదు అంటే ప్రజల మన్నలను పొందింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం.